అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, రైతన్నల ఓట్లతో ఢిల్లీ పీఠం కూడా షేక్ అవుతుంది. ఇచ్చాపురం బహిరంగ సభలో సీఎం జగన్ ఇప్పటికే కొనసాగుతున్న బడ్జెట్ కేటాయించిన పథకాలను అడ్డుకుని మీ బిడ్డను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీకు పథకాలను అందించేందుకు కోర్టుకు వెళ్లి పోరాడుతున్నాడంటే ఆలోచన చేయండి. ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నారు. చివరి 2 నెలలు పింఛన్ సొమ్ము ఇంటికి రాకపోతే అవ్వాతాతలకు ఈ కుట్రలు క్రమం తప్పకుండా అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆఖరి 2వ నెలలు కూడా బటన్ నొక్కినా కూడా సొమ్ము రాకుండా ఎవరు కుట్ర చేస్తున్నారని అక్క చెల్లెమ్మలకు తెలియకుండా ఉంటుందా? వీళ్ళెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పైన దేవుడు చూస్తున్నాడు. ప్రజల దీవెనలు ఉన్నాయి. జరుగుతున్న పరిస్థితులను అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, రైతన్నలు గమనిస్తున్నారు. ఓటు అనే ఆయుధంతో మీరు కొట్టబోయే దెబ్బతో ఢిల్లీ పీఠం కూడా కదులుతుంది. ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్గా ఉన్నాయో, ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో, ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి గమనించండి. నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఈ విషయం చెప్తా ఉన్నా. ఒకటే ఒక్క విషయం, ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు. ప్రతి అవ్వాతాత ఇంటికే పెన్షన్ సొమ్ము పంపిస్తూ ఉన్నాడు మీ బిడ్డ. మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలల పాటు మీ బిడ్డ పంపించిన తర్వాత చివరి 2 నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును, ఢిల్లీలో ఉన్న పెద్దలను, ఇదే అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉన్నా. ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు, అక్క చెల్లెమ్మలకు అడ్డగా ఉంటా ఉన్నాడు. మరి చివరికి వచ్చేసరికి చివరి 2 నెలలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు రాకుండా అడ్డు తగులుతా ఉన్న వాళ్ళను ఎవరు చేస్తూ ఉన్నారు అని అక్క చెల్లెమ్మలకు అర్థం కాకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా పైన మాత్రం దేవుడు ఉన్నాడు అన్న సంగతి మాత్రం వీళ్ళెవ్వరూ కూడా మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నా. ప్రజల ప్రేమ ఉంది, ప్రజల దీవెనలున్నాయి. జరుగుతూ ఉన్న కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ప్రతి అవ్వాతాత కూడా గమనిస్తూనే ఉంటారు. ఓటనే ఆయుధం నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉంది, నా అవ్వాతాతల చేతుల్లో ఉంది, నా రైతన్నల చేతుల్లో ఉంది. ఓటనే ఆయుధంతో వీళ్ళు కొట్టబోయే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుంది అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా.